టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. పాపులర్ నటి ఆదా శర్మ లీడ్ రోల్లో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. హిజాబ్ లవ్ జిహాద్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32,000 మందిని ముస్లిం మతంలోకి మార్చి సిరియాకు తరలించారనే నేపథ్యంలో సాగే ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముట్టాయి. 2023 మే 5న విడుదల ఈ చిత్రం వివాదాల మధ్య సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ది కేరళ స్టోరీని ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఖండించారు. ఈ సినిమా లోక్సభ ఎన్నికలకు ముందు మత విద్వేషాలు, ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని, ఈ నేపథ్యంలో సినిమా ప్రచారాన్ని నిలిపేయాలని సీఎం విజయన్ పబ్లిక్ బ్రాండ్ కాస్టర్ను కోరినట్లు తెలుస్తుంది. మరి దూరదర్శన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతో నిర్మించిన వివాదాస్పద ది కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శించడానికి వీలు లేదని అప్పట్లో కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్రంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన చిత్రం ది కేరళ స్టోరీ దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంలో సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని సీఎం కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశాయి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.